హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు మనం చింతాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికోసం పల్లీలు 8 నుంచి 9 ఎండుమిర్చి, ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 3/4 కప్ చింతాకు పొడి తీసుకుంటున్నాను. ఇది పచ్చి చింతాకు పొడి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ధనియాలు, అవి వేగిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వీటిని బాగా కలుపుతూ వేయించుకోండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత నేను జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. వీటిని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ముందుగా పెట్టుకున్న చింతాకు పొడిని ఆయిల్ ఏం వేయకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో దట్ పచ్చివాసన పోతుంది. ఇక్కడ నేను చూపించిన ఈ కలర్ వచ్చేంత వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలని వాటితో పాటు ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. అవి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. అవి కూడా మెదిగిన తర్వాత చింతాకు పొడిని వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకొని ఒకసారి కలుపుకోండి, ఉప్పు చూసుకోండి. అంతే అండి, చింతాకు పొడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.